నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ప్రస్తుతం మనం దర్రా చౌక్ రావడం జరిగింది. దీనికి సంబంధించి తెలంగాణ ఆదివాసీ సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఒకసారి వాళ్ళతో నాయకులు అయితే ఉన్నా ఒకసారి మాట్లాడు అంటే చెప్పండి, ఈ ప్రోగ్రాం గల ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము గెలిచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికంటే ముందే ఎలక్షన్లలో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో భాగంగా ఆదివాసులకు గడిచినటువంటి ఏడాది పాలనలో ఎటువంటి న్యాయం జరగలేదు. కావున ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలకు చెందినటువంటి ఆదివాసులు ఈరోజు ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటి, సమస్య ఏంటి అసలు? సమస్యలు 2014 కంటే ముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు నుంచి పోడు భూములు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పోడు భూములకు హక్కుపత్రాలు, అదేవిధంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు కాలేదు. అదేవిధంగా 170 చట్టం కానివ్వండి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్పెషల్ డిఎస్సి ద్వారా పోస్టులు భర్తీ చేయడం కానివ్వండి, ఇలాంటి డిమాండ్ల నుంచి మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కమిషన్ చైర్మన్స్ దగ్గరికి మీ సమస్యను తీసుకెళ్లారా? అవును, ఇంతకంటే ముందే మేము కమిషన్ చైర్మన్స్ కూడా మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి ఈరోజు వచ్చారు. ఇంతకుముందు కలెక్టరేట్ల ద్వారా, అదేవిధంగా ఎవరైతే జిల్లాల మంత్రుల ద్వారా మేము విజ్ఞప్తులు చేశాం. కానీ ఇప్పటి వరకు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. బక్కి వెంకటయ్య కావచ్చు, లేకపోతే బెల్లయ్య నాయక్ కావచ్చు, దానికి సంబంధించిన కమిషన్ చైర్మన్ వాళ్ళ దృష్టికి మీ సమస్యను తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారు? అవును, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ ఏదైతే ఉన్నదో ఆ గిరిజన శాఖ కింద 2 కోఆపరేటివ్ కమిషన్స్ ఉన్నాయి. ఒకటి ట్రైకార్ సంబంధించింది, ఇంకోటి జీసీసీకి సంబంధించింది. ఈ జీసీసీ మరియు ట్రైకార్కి సంబంధించిన వాటిలలో కేవలం ఏవైతే ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి నామినేట్ పోస్టులను భర్తీ చేసి చేతులు దులుపుకున్నది తప్ప ఆ ట్రైకార్కి సంబంధించి, అదేవిధంగా జీసీసీకి సంబంధించినటువంటి నిధులను ఇప్పటి వరకు ఖర్చు చేయలేదు. 2023-24, అదేవిధంగా 2024-25కు సంబంధించినటువంటి ట్రైకార్ రుణాలు, అదేవిధంగా జీసీసీ రుణాలు ఏవైతున్నాయో వాటి ద్వారా ఒక్క లబ్ధిదారికి కూడా లోన్లు శాంక్షన్ కాలేదు. 2001 ట్రైకార్కి సంబంధించినటువంటి ఒక పథకం ఉంది, సిఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అనేది ఉంది. ఈ స్కీమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజన నిరుద్యోగులు ఉన్నారో, ఉన్నత చదువులు చదువుకున్నటువంటి గిరిజన నిరుద్యోగుల్ని ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ సిఎంఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ యొక్క ఉద్దేశం. కానీ 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 50 కోట్లు ఈ పథకానికి కేటాయిస్తే ఆ ఆర్థిక సంవత్సరం గడిచినా కానీ వాటికి ఖర్చులు లేకుండా ఆపేశారు. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 12,50,00,000 కేటాయించారు. కానీ వాటిని కూడా ఈ మార్చికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం కూడా గడుస్తుంది, కానీ వాటిని ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా గిరిజన నిరుద్యోగులు, అదేవిధంగా గిరిజన యువతకు అన్యాయం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం నుంచి ఇదే పరిస్థితి ఇప్పుడు మాత్రం ఇట్లా జరుగుతుంది. గత ప్రభుత్వము ఎంతో కొంత అంటే వాళ్ళ పరిపాలన బట్టి వాళ్ళు చేసుకున్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజన శాఖకు మంత్రిని కేటాయించకుండా కాలం వెల్లుదిస్తుంది. మీకు సంబంధించిన మినిస్ట్రీ ప్లేస్ లో సీతక్క గారు కూడా ఉన్నారు. ఎప్పుడైనా మీ తరపున ఏమైనా మాట్లాడే? సీతక్క గారు కేవలము 3 శాఖలకు ఉన్నారు, కానీ ఈ గిరిజన శాఖకు మాత్రము స్పెషల్గా మంత్రిని కేటాయించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వాటిని చూస్తున్నారు. ఇది ఇందువల్ల ఏంటంటే ప్రత్యక్షంగా గిరిజన శాఖ మంత్రి ఉంటేనేమో ఆ శాఖకు సంబంధించినటువంటి సమస్యల్ని వాళ్ళు చూసుకుంటారు. ఇది కాకుండా ఆయన అడిషనల్గా తీసుకున్నప్పుడు అవి సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్లో పడుతున్నాయి. చివరగా మీరు మీ ప్రభుత్వం నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోతే మీ పట్ల, మీ సమస్యల పట్ల రియాక్షన్ ఎలాంటి లేకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండదు? ఖచ్చితంగా ఈరోజు 100 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులు వచ్చారు. ఖచ్చితంగా మేము 3 నెలలు టైం ఇస్తున్నాం ప్రభుత్వానికి. ఒకవేళ ఈ సమస్యలు ఇంత పరిష్కారం కాకపోతే వేలాది మంది హైదరాబాద్కు ఆదివాసులు తరలి వచ్చి ఉద్యమాలు చేయడానికి అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.